హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది చాలా చాలా అంటే చాలా మంచి కథ, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఒక భీముని పట్టణంలో సచ్చిదానంద వర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతనికి ఊరి ప్రజలు వివాదాలను న్యాయంగా పరిష్కరిస్తాడు అని ప్రఖ్యాతి పొందాడు. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు, మరొకరు అతని పనివాడు, బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు గొడవకు కారణం పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండగా అది జారి జమీందారు కోడిపై పడడంతో అది మరణించింది. దాంతో ఆ జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు, ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరం ఎన్ని గుడ్లు పెట్టేదో అంత వెల చెల్లించు అన్నాడు జమీందారు ఆ పనివాడిని. అప్పుడు ఆ పనివాడు, అయ్యా, నేను బీదవాడిని, అంత డబ్బు నేను చెల్లించలేను, పొరపాటున బస్తా జారి కోడి మీద పడింది, క్షమించండి, కోడి వెల మాత్రమే కట్టగలను అన్నాడు పనివాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి వచ్చిన సచ్చిదానంద వర్మ చూసి జనం అతను సరైన తీర్పునిస్తాడని ఆశించారు. ఎందుకంటే అతను తీర్పులు చెప్పడంలో పేరు పొందాడు కాబట్టి వీరిద్దరి మధ్య వివాదాన్ని చాలాసేపు చూస్తున్నారు జనం. అతను వచ్చాడు కాబట్టి సరైన తీర్పు ఇస్తాడని అందరూ ఆశిస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, జమీందారు పనివాడు సచ్చిదానంద వర్మతో జరిగిన విషయం వివరించాడు. కాసేపు ఆలోచించి సచ్చిదానంద వర్మ జమీందారు వాదన సరైనదే అని, పనివాడు అతనికి కోడి వెల, సంవత్సరమంతా పెట్టబోయే గుడ్ల వెల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు. అంటే అతను ఏం చెప్పాడు, జమీందారు యొక్క కోడి అది సంవత్సరం పాటు ఎన్ని గుడ్లు పెడుతుందో అంత వెల పనివాడు చెల్లించాలని చెప్పాడు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. అయ్యో, ఈయన చాలా మంచి తీర్పులు ఇస్తాడే, ఏంటి ఇట్లా అన్యాయంగా చెప్తున్నాడు, అతని జమీందారు కదా, అందుకే ఏమన్నా అతనికి అనుకూలంగా చెప్తున్నాడా అని చుట్టూ జనం గుమిగూడారు. అప్పుడు పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. అతను ఆశించాడు, అతను నిజాయితీపరుడు, చాలా పెద్ద మనిషి కాబట్టి తనకు అన్యాయం చేయడం అతను అనుకుంటున్నాడు. కానీ ఈ తీర్పు అతను కూడా నిరాశపడ్డాడు విని. సచ్చిదానంద వర్మ, నా తీర్పు ఇంకా ముగించలేదు అని చెప్పాడు. ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పాడు, కానీ ఇంకా నేను ముగించలేదు, ఇంకా ఉంది నా తీర్పు అన్నాడు. ఇంకేం చెప్తాడా అని చుట్టూ ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్నారు అని కొనసాగించాడు. జమీందారుతో, కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి 1 సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు సచ్చిదానంద వర్మ జమీందారుని. అప్పుడు జమీందారు బాగా ఆలోచించి, 2 బస్తాలు స్వామి అన్నాడు జమీందారు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెలను నువ్వు పనివాడికి ఇవ్వాలి అన్నాడు సచ్చిదానంద వర్మ. అర్థమైందా? అతను ఏం చెప్పాడు, నువ్వు సంవత్సరం పాటు కోడికి గింజలు వేయాలి, ఆ సంవత్సరం పాటు ఆ కోడి ఎన్ని గింజలు తింటుందో అన్ని గింజలు నువ్వు పనివాడికి చెల్లించాలి అన్నాడు సచ్చిదానంద వర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. అతను చెప్పింది అర్థం కాక, ఫస్ట్ ఏమో అతనికి పనివాడు డబ్బులు కట్టాలన్నాడు, నేను ఆ 2 బస్తాలకు నేను పనివానికి డబ్బులు కట్టాలి అంటున్నాడు అని అతనికి అర్థం అవ్వలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, అతను వివరించబోయాడు ఎవరికి, జమీందారు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు కదా, ఆ కోడి చనిపోయింది, ఆ కోడి నాకు కనీసం సంవత్సరం పాటైనా నాకు ఆదాయం తెచ్చిపెడుతుంది, గుడ్లు, ఆ గుడ్ల నిమిత్తాన్ని నేను డబ్బుగా ఆశిస్తున్నాను, ఆ పనివాడు నాకు నష్టం చేశాడు కాబట్టి ఆ డబ్బులు నాకు కావాలని అడుగుతున్నావు. అలాగే నువ్వు ఆ కోడికి మేత పెట్టాలి కదా, గింజలు వేయాలి, అదేం ఊరికే రావు కదా, మరి సంవత్సరం పాటు ఆ కోడికి నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవో
ఆ పెట్టే ఖర్చును ఆ పనివాడికి ఇవ్వాలి అన్నాడు. ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు. సచ్చిదానంద వర్మ 2 బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమీందారు. అతని పనివాడుకు కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లించాలి సంవత్సరం పాటు కోడికి గుడ్లకు. కానీ అప్పుడు ఆ కోడికి జమీందారు పెట్టే ఖర్చు ఎంత? 2 బస్తాలు. అంటే తాను పనివాడిచ్చే 100 రూపాయల కంటే ఆ 2 బస్తాల వెల ఎక్కువ. అప్పుడు సచ్చిదానంద వర్మకు అర్థమైంది, ఎక్కువ అని గ్రహించాడు జమీందారు. గుమిగూడిన జనం అందరూ తీర్పు విని సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమీ ఇవ్వనక్కర్లేదని జమీందారు ఒప్పుకున్నాడు. ఓకే, ఇది చాలా మంచి కథ కదా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.